భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉండి అమిత్ షా అవమానపరచడం బాధాకరమని ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు రైబాబు బాబురావు అన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేటలో ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి వీధుల గుండా పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానపరిచేలా మాట్లాడిన అమిత్ షా వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలన్నారు. భారతదేశంలో సుస్థిర పాలన, ప్రజాశాంతి, ప్రజాభ్యుదయానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ గారిని అవమానించడం, అందులో పార్లమెంటులో మాట్లాడడం ప్రపంచ ప్రజలందరూ విన్నరు, చూసిర్రు. దీనికి కారకులైనటువంటి కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రి అమిత్ షా గారిని రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడినట్టు తీసుకొని వారి మీద రాజ్యాంగ వ్యతిరేక, రాజ్య వ్యతిరేక సెక్షన్లు బేషరతుగా నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారు రాజీనామా చేయాలి. వారు రాజీనామా చేయకపోతే కేంద్ర క్యాబినెట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు వారిని బర్తరఫ్ చేయాల్సిందిగా దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల ప్రజల తరఫున, ప్రజాస్వామ్యవాదుల తరఫున, ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రపంచ దేశాలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ కాకుండా ఇతర దేశాలలో అశాంతి, ప్రజా సుస్థిర పాలన లేకపోవడం, భారతదేశంలోనే ఇవాళ సుస్థిర పాలన అందించినటువంటి ఘనత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. వారి భవిష్యత్ దృష్టి, దూరదృష్టి మూలాన్ని ఇవాళ భారతదేశ ప్రజలు సుఖశాంతులతో అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. ఇంకా అభివృద్ధి కాంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతదేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించినవంటే భారత ప్రజలను అవమానించినట్టే. వారిని బేషరతుగా వారు రాజీనామా చేయాలి, లేదంటే ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలి. వారి మీద రాజ్య వ్యతిరేక సెక్షన్లు అయినటువంటి బిఎన్ఎస్ఎస్ఏ కానీ, ఐపీసీ కానీ, అదేవిధంగా ఉపా సెక్షన్లే కానీ నమోదు చేసి రిమాండ్ చేయాలని అవసరం ఉంది. లేదంటే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థ అయినటువంటి బీజేపీని ప్రజలు రాబోయే రాష్ట్రాల కేంద్ర ఎన్నికలలో తగిన గుటపాఠం చెప్పాల్సిందిగా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.